చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి. ఈ కళల్లో భయాన్ని కలిగించేటువంటి కళలు, లేదంటే సంతోషాన్ని కలిగించేటువంటి కళలు వస్తూ ఉంటాయి. ఈ కళల గురించి శాస్త్రం ఏం చెప్పింది? ఈ కళలను స్వప్నము అనేటువంటి పదంతో మనం పిలుస్తూ వస్తాం. ఈ కళలు 7 రకాలు. దృష్ట శ్రుతోనుభూతశ్చ ప్రార్థిత కల్పితస్తథ భావిజో త్రిదోషత చేతి స్వప్న సప్తవిధోమత అనుకొని చెప్తూ వస్తున్నారు. దృష్ట అంటే ఉదయము, అంటే మెలకువగా ఉన్న సందర్భంలో చూసినటువంటి వస్తువులు. శ్రుత విన్నటువంటివి. అనుభూతశ్చ మనం ఫీల్ అయినటువంటివి. ప్రార్థిత మనం ఇది కావాలని ఎక్కువగా కోరుకున్నటువంటివి. కల్పిత మనం ఊహించుకున్నటువంటివి. భావిజ అంటే భవిష్యత్తులో మనకు జరిగేటువంటి పాపపుణ్యాలను యొక్క ఫలితమైనటువంటి శుభాశుభ కర్మలను తెలిపేటువంటివి. మన శరీరంలో ఉన్నటువంటి వాతపిత్త కఫాల యొక్క అన్బ్యాలెన్స్ ద్వారా, రోగాల ద్వారా వచ్చేటువంటివి. ఈ విధంగా 7 రకాలుగా కళను చెప్తూ వస్తున్నారు. ఈ 7 రకాల కళల్లో ఈ దృష్ట, శ్రుత, అనుభూత, ప్రార్థిత, కల్పిత అనేటువంటి 5 కళలు నిష్ఫలం. అంటే మనం ఉదయం అంతా కూడా ఒక వస్తువును చూస్తూ ఉండి రాత్రి అదే వస్తువు కళలో వచ్చిందంటే దాని యొక్క ఫలితం ఏమీ లేదు. శ్రుత ఉదయం నుంచి మనం ఏవో వింటూనే ఉన్నాము, ఆ వింటున్నటువంటివే కళలుగా వస్తున్నాయి, అవి కూడా ఫలితం లేవు. అనుభూత మనం బాగా ఫీల్ అవుతూ ఉన్నాము, అవి రావు. ప్రార్థిత మనకు బాగా అటువంటి కోరిక ఉంది, అటువంటి కళలు మనకు వచ్చినా కూడా అవన్నీ కూడా ఫలితాన్ని ఇవ్వవు. ఏ కళలైతే మనకు వచ్చిన తర్వాత మనం పునః ఆ రాత్రి అంతా కూడా నిద్రపోకుండా ఉంటాము, ఆ కళల యొక్క ఫలితాన్ని మాత్రమే మనం అనుభవిస్తూ వస్తాం. అంటే మీకు దుస్వప్నం కలగని, సుస్వప్నం కలగని, ఆ కలిగిన తర్వాత మీరు పునః నిద్రపోయినారు అంటే ఆ కళ యొక్క ఫలితం అక్కడితో సమాప్తి. అంటే ఆ యొక్క కళ యొక్క ఫలితాన్ని మీరు పొందరు. ఎవరికైతే సుస్వప్నం, మంచి కళలైతే ఎవరికైతే ఏర్పడతాయో ఆ కళ వచ్చిన తర్వాత మీరు నిద్రపోకుండా మేల్కొని ఉన్నారు అంటే మాత్రమే ఆ సుస్వప్నం యొక్క ఫలితాన్ని మనం అనుభవించేదానికి సాధ్యమైతూ వస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏదన్నా దుస్వప్నాలు అయినాయంటే అయిన తక్షణమే మీరు నిద్రకు ఉపక్రమించండి. పునః 1 గంట సేపు 2 గంటల సేపు మీరు ప్రశాంతంగా నిద్రపోండి. ఆ దుస్వప్నం యొక్క ఫలితం అక్కడికి ఎండ్ అయిపోతూ వస్తుంది. అదే సుస్వప్నాలు, మంచి కళలు, మనకు మనసుకు సంతోషాన్ని కలిగించేటువంటి కళలు ఏమన్నా వచ్చినాయి అంటే ఆ కళ వచ్చిన తర్వాత మీరు లేచి మీ యొక్క నిత్య విధులను, స్నానాదులు ఇవన్నీ చేసుకుంటూ దేవత యొక్క ధ్యానం చేస్తూ ఆ రాత్రిని గడిపినారు అంటే మీకు ఆ యొక్క కళ యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం అనుభవించేదానికి సాధ్యమవుతూ వస్తుంది.